దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు. లైవ్ చూస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరికీ పునరుత్థాన శుభములు తెలియచేస్తున్నాను. మీ అందరూ బాగున్నారా? దేవుని సన్నిధిలో, దేవుని ఆత్మతో, దేవుని బలముతో, దేవుని సన్నిధి కలిగి ఉంటున్నారా? దేవుని ప్రేమను పొందుకుంటున్నారా? పరిశుద్ధ గ్రంథంలో తండ్రి అయిన దేవుని ప్రేమ అనున్నది క్రైస్తవ్యంలో అతి ప్రాముఖ్యమైనదిగా మనకి కనబడుతుంది. తండ్రి ప్రేమ షరతులు లేని ప్రేమ. అది ఎంతో గొప్పది, మహిమకరమైనది. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే తండ్రి ప్రేమ ఎంత గొప్పదో, ఎంత బలమైనదో, ఎంత ఉన్నతమైనదో, ఎంత కృప చూపుతుందో రోమా 5:8 చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవుని ప్రేమ ఈ లోకంలో ఉంటున్న ఉగ్రత నుండి, అంధకారం నుండి, ఆటంకం నుండి రక్షించే ప్రేమ. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. మనము దేవుని ప్రేమకు అర్హులం కాకపోయినా కూడా తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతోనే మేము ప్రేమిస్తున్నానని వాగ్దానం చేశాడు. 1 యోహాను 4:10 చదువుకున్నట్లయితే, మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకై ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. మన పాపముల కొరకు, మన పాప రోగ వ్యాధి బాధలను తొలగించుటకు యేసుక్రీస్తు మన పాపములను బాపుటకు ఆ కల్వరి శిలువలో తాను శాపమై మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చుటకు తను ఆ కల్వరి శిలువపై శాపమైనాడు. నీ కొరకు, నా కొరకు బలియాగంగా ఆయన ప్రేమను నిరూపించాడు. శాశ్వతమైన ప్రేమ. ఇర్మియా 3:3 మరి యెహెజ్కేలు 1:4-6 దేవుని ప్రేమ గురించి, దేవుని ప్రేమ శాశ్వతమైనది, దీనిని ఆరంభం లేదు, అంతం లేదు. ఆయన అన్ని వేళలా మనల్ని ప్రేమించుచున్నాడు. త్యాగపూరితమైన ప్రేమ. మనల పట్ల తన ప్రేమను వెల్లడిపరచుటకు సిల్వపై తన ప్రాణత్యాగాన్ని ఇచ్చుటకే తండ్రి తన ఏకైక కుమారుణ్ణి పంపి నీ కొరకు, నా కొరకు బలిగా వధకు తేబడిన గొర్రెపిల్ల వచ్చు కత్తిరించు వాని యొద్ద ఏ విధంగా మౌని ఉంటుందో, మన ప్రభువైన యేసు మన కొరకు మరణించి మన పాపములను తొలగించుటకు, మనల్ని శుద్ధి చేయుటకు ఆ కలువరి శిల్వపై తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఏ విధంగా బలి ఇచ్చినాడో లేఖనాలు మనకి స్పష్టంగా తెలియచేస్తున్నాయి. కాబట్టి దేవుని ప్రేమ శాశ్వతమైనది. తండ్రి యొక్క ఉన్నత ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనదో లేఖనాలు సెలవిస్తుంది. సొంత కుమారుణ్ణి వెనుతీయక ఏ విధంగా తన కుమారుణ్ణి ఒక బలిగా సమర్పించాడు. అదేవిధంగా అబ్రహామును చూసినట్లయితే ఏకైక కుమారుణ్ణి వెనుదీయక బలిగా అర్పించుటకు సిద్ధపడ్డాడు. అతని విశ్వాసం ఎంతో గొప్పదిగా నిరూపించబడింది.